నమస్తే జయాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రశాంతి. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: బడి ఈడు కలిగిన పిల్లలు బడి బయట ఉండకూడదనేది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం. జంగారెడ్డిగూడెం ఎంఈఓ 2 రాములు వెల్లడి. వృద్ధుల కోసం ప్రవేశపెట్టిన చట్టాలను సక్రమంగా అమలు చేయాలి. బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి. సమిష్టి కృషితోనే భారీ విజయం సాధించగలిగాం. విజయోత్సవ సంబరాల్లో టీడీపీ నాయకులు స్పష్టం. భక్తులతో కిటకిటలాడిన గోకుల తిరుమల పారిజాతగిరి. ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీనివాసుడు. బడి ఈడు కలిగిన పిల్లలు బడి బయట ఉండకూడదనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యమని జంగారెడ్డిగూడెం ఎంఈఓ 2 రాములు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం పట్టణంలో నేను బడికి పోతా అనే పేరుతో శనివారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భాగంగా పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్ వద్ద నుంచి కాకర్ల కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం మీదుగా మహిళా స్కూల్ కు విద్యార్థులు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ 2 రాములు మాట్లాడుతూ బడి ఈడు పిల్లలు ఖచ్చితంగా పాఠశాలకు వెళ్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీనికోసం ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నేను బడికి పోతా అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించిందన్నారు. జూలై 12వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ ర్యాలీలో ఎంఈఓ రాముడు, ఎంపీడీఓ విజయప్రసాద్, స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు లోబాకుమారి తదితరులు పాల్గొన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వము నేను బడికి పోతా అనే కార్యక్రమము 13 జూన్ 2024 నుండి మరి జూలై 12వ తారీఖు, వచ్చే నెల 12వ తారీఖు వరకు బడి బయట ఉన్న పిల్లలందరినీ కూడాను బడిలో చేర్పించేటటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి అందులో భాగంగా మరి ఈరోజు జంగారెడ్డిగూడెం బాలురు ఉన్నత పాఠశాల నుంచి మరి ఈ ర్యాలీ ప్రోగ్రామ్ని పిల్లలు, అదేవిధంగా మన గౌరవ ఎంపీడీఓ గారు, కమిషనర్ గారు, ఎంఈఓ గారు, అలాగే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు, అలాగే ఉపాధ్యాయ సిబ్బంది, వీరందరూ కూడాను పిల్లలతో కలిసి చక్కగా మన బాయ్స్ స్కూల్ నుంచి మన ఎన్టీఆర్ సర్కిల్, జంగారెడ్డిగూడెం ఎన్టీఆర్ సర్కిల్ వరకు మరి ఈ ర్యాలీ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము మరి బడి బయట బడియుడు కలిగినటువంటి పిల్లలందరూ కూడాను బడిలో ఉండాలి, బడి బయట ఎవరు ఉండకూడదు. మరి రాష్ట్ర ప్రభుత్వం పిల్లలందరికీ కూడా చక్కటి ప్రోత్సాహకాలు అందిస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు మనకు ఈ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మరి స్టూడెంట్స్ కిట్స్ కూడా అందుబాటులో వచ్చినాయి. ఆ స్టూడెంట్స్ కిట్స్ ఇచ్చి పిల్లలకి ప్రోత్సహించడము, అదేవిధంగా మరి చక్కటి మెనూతో కూడినటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టడము, చక్కగా అనేక రకాల కార్యక్రమాలు చక్కగా మరి పాఠశాలలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి బడిగిడు కలిగిన పిల్లలందరూ కూడా బడిలో ఉండాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ నేను బడికి పోతా అనేటటువంటి కార్యక్రమాన్ని డిజైన్ చేసి మరి కార్యక్రమాన్ని వచ్చే నెల 12వ తారీఖు వరకు మరి షెడ్యూల్ రూపొందించడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వృద్ధుల కోసం ప్రవేశపెట్టిన చట్టాలను సక్రమంగా అమలు చేస్తూ తమ రక్షణకు చర్యలు తీసుకోవాలని బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె కోటేశ్వరరావు తెలిపారు. అంతర్జాతీయ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం పురస్కరించుకుని శనివారం జంగారెడ్డిగూడెం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు వృద్ధులు పట్టణంలోని కిడ్స్ స్కూల్ వద్ద నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓ కార్యాలయ ఏవో మధ్యాహ్నపు సోమేశ్వరరావుకు సమర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి బి సత్యనారాయణతో కలిసి అధ్యక్షుడు కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.
ప్రతి ఒక్క వృద్ధుడు వారి కుటుంబం కోసం 30 నుంచి 40 సంవత్సరాలు కష్టపడిన వారిని అన్నారు. కావున తమకు రక్షణ కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తమ కోసం రూపొందించిన చట్టాలను సక్రమంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి డి కేదారేశ్వర్ రెడ్డి, గౌరవ సలహాదారులు కె బాలకృష్ణ, సభ్యులు యాకూబ్, మాధవరావు, త్రివిక్రమరావు, రామప్రసాద్, రమణబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహనోత్సవం జరుపుతున్నాము. మా బాపూజీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఇదే మా డిమాండ్స్ ఈ రోజున ఆర్డీఓ గారి ద్వారా కలెక్టర్ గారికి అట్లాగే డిఎస్పీ గారికి సమర్పిస్తున్నాము. ర్యాలీగా వెళ్ళి ఆ డిమాండ్లలో 2007 తల్లిదండ్రుల వృద్ధుల పోషణ సంరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు జరపాలి. సీనియర్ సిటిజన్ జిల్లా కమిటీ సమావేశాలు ప్రతి 3 నెలల కాలపరిమితిలో నిర్వహించాలి. ట్రిబ్యునల్స్ తీర్పులు కాలపరిమితిలో ఇవ్వాలి. ఇచ్చిన తీర్పులు పటిష్టంగా అమలు జరపాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా ఒక హెడ్ కానిస్టేబుల్ నియమించి వృద్ధుల సమస్యలపై స్పందించినట్లు ఏర్పాట్లు చేయాలి. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీనియర్ సిటిజన్ సంఘ ప్రతినిధులతో స్వచ్ఛంద కమిటీలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలో సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఆధ్వర్యంలో ప్రతి నెలకు ఒక రోజు వృద్ధుల పెండింగ్ సమస్యలపై సమీక్షించి చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. 2011 ఆంధ్రప్రదేశ్ తల్లిదండ్రుల వృద్ధుల సంక్షేమ నియమావళి రూల్స్ 21 పూర్తి స్థాయిలో అమలు జరిగినట్లు చూడవలసిందిగా కోరుతున్నాము. వృద్ధుల ఎడల జాతీయ విధానం అనుసరించి ఏర్పాటు చేసిన రైల్వే కమిషన్ పునరుద్ధరించాలని కోరుకుంటూ ఆర్డీఓ గారికి ఈ డిమాండ్ సమర్పిస్తున్నాం. ప్రతి సీనియర్ సిటిజన్ కూడా తన కుటుంబం కోసం 30 నుంచి 40 సంవత్సరాల పాటు కష్టపడి చెమటూడ్చి పోషిస్తాడు. ఆ కుటుంబాన్ని అయితే రక్షిస్తాడు, పోషిస్తాడు. అలాగే సమాజంలో కూడా వృత్తిపరంగా అయితేనేమి, వ్యాపారపరంగా అయితేనేమి, సమాజపరంగా కూడా బాధ్యతని నిర్వర్తిస్తాడు. కానీ అలాంటి వృద్ధుడు ఎంతో అనుభవం సంపాదించిన వారు ఈవేళ మూలన పడేసే పరిస్థితి వస్తుంది. ఇది వీళ్ళంతా బడ్డీని అనుకుంటున్నారు తప్ప ఇది ఒక జాతి సంపద అనుకోవట్లేదు. వృద్ధులందరూ కూడా ఒక అపరిమితమైన జ్ఞానంతో ఒక సంపదగా ఉండి అనేక సమస్యలకి పరిష్కారం ఇవ్వగలిగే స్థితిలో ఉంటారు. వారి యొక్క అనుభవాల్ని ఉపయోగించుకోవాలి, వారిని గౌరవించాలి. మేము అడిగేది కేవలం ఒకటి, అనుభవం కొంచెం గౌరవించండి, మమ్మల్ని మా ఆస్తులు రక్షించండి అని మాత్రమే కోరుకుంటున్నాం. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల సమిష్టి కృషితోనే కూటమి చింతలపూడి అభ్యర్థిగా సొంగ రోషన్ కుమార్ భారీ మెజార్టీతో విజయం సాధించారని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కాకర్ల కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద కూటమి విజయోత్సవ సంబరాన్ని మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ ను కట్ చేశారు. అదేవిధంగా స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నంబూరి రామచంద్రరాజుతో కలిసి రావూరి కృష్ణ మాట్లాడుతూ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో భారీ మెజార్టీ విజయం సాధించామన్నారు. బూత్ నెంబర్ 43 నుంచి 49 వరకు సుమారు 2000 ఓట్లు మెజార్టీ సాధించగలిగామన్నారు. దీనికి సహకరించిన ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి తోటికుంట రాము, నాయకులు మండవ లక్ష్మణరావు, పెనుమర్తి రామ్కుమార్, షేక్ మస్తఫా, కొండ్రెడ్డి కిషోర్, ఎంపీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున 19వ వార్డు నుంచి 25వ వార్డు వరకు కూడా జరిగినటువంటి ఎన్నికల్లో మంచి మెజార్టీని సాధించారు. అలాగే రంగారెడ్డిలో ఉన్న 39 కూడా అన్ని వార్డులు కూడా తెలుగుదేశం మెజార్టీ వచ్చింది. మరి యొక్క మెజార్టీకి రంగారెడ్డి పక్కన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరం కృషి వల్లే రంగారెడ్డిలో మంచి మెజార్టీ సాధించాం. మరియు తెలుగుదేశం పార్టీ తరఫున 3 పార్టీల కార్యకర్తల నాయకులందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాం. ఈ సందర్భంగా 43, 44, 45, 49 బూతులు అనగా 15, 16, 17, 20 వార్డులు ఎస్ఎస్సీ సెక్రటరీలు, అలాగే వార్డు ముఖ్యులు, అలాగే అందరూ కూడా సమిష్టిగా పనిచేసి నాయకులు మంచి మెజార్టీ సుమారు 4 బూతుల మీద 2000 అంటే 5 వార్డుల మీద 2000 వచ్చింది.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో పలు విశిష్ట పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. దాతల సహకారంతో భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. లోపల నుంచోండి. జగద్గురుమ్యన జగద్రక్తమేన శ్రీమద్వేంకటేశ్వర స్వామిన దివ్యానుగ్రహ ప్రదానైత్యర్థం అశ్రమానమానస్య మహేశ్వరామదేశ ధర్మపత్యానామ్య చిరంజీవనః దినేశంహరామనామదేశ సహ కుటుంబానాం అశ్రమానమానస్య కార్తికనామదేశ సహ కుటుంబానాం లక్ష్మీ వెంకటరమణ గోవింద. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి ప్రాతకాలంలోనే సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభించి అనంతరం స్వామివారి యొక్క ఆరాధనానంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా దర్శనము, హారతి, అష్టోత్తర పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా మన ఆలయంలో ప్రతి శనివారం కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు కూడా ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా దాతల యొక్క సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా వైభవంగా నిర్వహించడం జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో తమ యొక్క బంధుమిత్రులతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. వారికి కావలసిన ఏర్పాట్లన్నింటినీ కూడా మా కార్యనిర్వాహకారి గారు భక్తులకు కావలసిన సౌకర్యాలను పర్యవేక్షించడం జరిగింది. ఆలయంలో ప్రతి మంగళవారం అష్టదీపారాధన సేవ, అదేవిధంగా ప్రతి శుక్రవారము అభిషేక సేవ, ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు స్వామివారికి కళ్యాణ ఉత్సవం ఇలాంటి కార్యక్రమాలు ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న భక్తులు ఈ అభిషేక, అష్టదీపారాధన సేవ, కళ్యాణోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. బక్రీద్ అంటే త్యాగాల నెల అని ముస్లింలందరూ బక్రీద్ పండుగను సంప్రదాయబద్దంగా జరుపుకోవాలని ముస్లిం మత పెద్ద మహమ్మద్ షాహీన్ తెలిపారు. ఈ నెల 17వ తేదీన బక్రీద్ పండుగను పురస్కరించుకుని శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బక్రీద్ అంటే త్యాగానికి చిహ్నమన్నారు. కావున స్తోమత ఉన్న ముస్లింలందరూ బక్రీద్ రోజున కుర్బానీ ఇవ్వాలన్నారు. అదేవిధంగా ఈ నెల 16వ తేదీన అర్ఫా ఉపవాసం చేపట్టాలన్నారు. ముస్లింలందరూ బక్రీద్ పండుగను సాంప్రదాయబద్దంగా జరుపుకుని అల్లా ఆశీస్సులు పొందాలని కోరారు. ఆయన వెంట షేక్ యాకూబు ఉన్నారు. ఇన్షాల్లా ఈ బక్రీద్ అంటే ఇది త్యాగాల నెల. మనం ఒక గొర్రెపోతు కానీ, లేదంటే ఏదైనా ఒంటి కానీ, లేదంటే ఏదో జీవం కానీ దీన్ని కుర్బానీ ఇస్తాం. ఈ కుర్బానీ అనేది పెద్ద జంతువు అయితే ఇందులో 7 వాటాలు వేస్తారండి. అంటే ఒకరి తరపున 7 వాటాలు అనమాట. అదే చిన్న జంతువు అనుకోండి, ఒక కుటుంబం తరపున ఒక మేకపోతు సరిపోతుంది. ఈ 7 వాటాల్లో కూడాను మనిషికి ఒక వాటా చెప్పుకొని తీసుకెళ్తే ఆ 7 వాటాల్లో మళ్ళీ 3 వాటాలు వేయాలి. ఈ 3 వాటాల్లో 1 పేదల హక్కు, 2 చుట్టాల హక్కు, 3 తన యొక్క ఎవరైతే ఆ యొక్క కుర్బానీ ఇస్తున్నారో వాళ్ళ యొక్క హక్కు. ఒకవేళ ఎవరైనా కూడా చుట్టాలను పిలుచుకుని భోజనం చెప్పుకున్నారనుకోండి పండుగ రోజున, ఆ చుట్టాల యొక్క మాంసాన్ని కూడా ఇందులో కలిపి వండొచ్చు. కానీ పేదల హక్కు మాత్రం పేదలకు తప్పకుండా వెళ్ళాలి. అందులో ఎటువంటి ఆస్కారానికి కానీ, ఎటువంటి సందేహానికి కానీ ఎటువంటి ఇది లేదు. అది కాకుండా ఇన్షాల్లా జంగారెడ్డిగూడెం మరియు ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క కుర్బానీ అనేటువంటి దాన్ని తప్పకుండా ఇవ్వాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, ఏ వ్యక్తి అయితే కుర్బానీ ఇచ్చి స్తోమత ఉండి కూడా అతను కుర్బానీ ఇవ్వకపోతే
అతను ఈద్గాలో ఉండొద్దన్నారు. అంటే అతను నమాజు కూడా అర్హుడు కాదు అని మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ యొక్క విషయాన్ని గట్టిగా నొక్కి చెప్పడం జరిగింది. సోదరులారా, దయచేసి ఎవరైతే కుర్బానీ ఇచ్చే స్తోమత ఉన్నటువంటి వారందరూ కూడా తప్పకుండా కుర్బానీ ఇవ్వాలి. అదేవిధంగా ఇన్షాల్లా రేపు అరఫా అనేటువంటి ఉపవాసం ఒకటి ఉండాలండి. 16వ తారీఖు ఆదివారం ఉపవాసం తప్పకుండా ఉండాలి. ఇది మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతు మరియు మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చెప్పినటువంటి ఒక హదీసు. దీని యొక్క ప్రతిఫలం ఏంటంటే అల్లాహ్ తఆలా అంటున్నారు, ఎవరైతే ఈ అరఫా ఉపవాసం పాటించారో ఈ ఉపవాసం యొక్క పుణ్యం ఎంతదంటే 1 సంవత్సరం పాపాలు పోతాయి, గడిచిన 1 సంవత్సరం పాపాలు పోతాయి. మనకు రాబోయే సంవత్సరం పాపాలు కూడా తొలగించబడతాయి, గడిచినటువంటి సంవత్సరం పాపాలు కూడా తొలగబడతాయని మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. అందుగురించి దయచేసి స్తోమత ఉన్నటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఈ కుర్బానీ ఇవ్వండి. ఇది మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంప్రదాయం. ఈ సాంప్రదాయం ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సాంప్రదాయం కూడాను. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఇన్షాల్లా ఈ యొక్క బక్రీద్ పండుగని అత్యంత వైభవంగా జరుపుకుంటారని ఇన్షాల్లా చెప్పడం జరుగుతుంది. కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు సరైన గుర్తింపు లభిస్తుందని పలువురు నాయకులు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గరుడ పక్షి నగర్లో కూటమి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను నాయకులు కట్ చేసి కార్యకర్తలకు అందజేశారు. అనంతరం టీడీపీ 1వ వార్డు ప్రెసిడెంట్ మాణికల వెంకటేశ్వరరావు, సెక్రటరీ జంగా ప్రసాద్ రెడ్డిలను సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నా తరఫున కూడా వారికి సభాముఖంగా ధన్యవాదాలు చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, జనసేన నాయకత్వం, జనసేన నాయకత్వం, బీజేపీ నాయకత్వం, బీజేపీ నాయకత్వం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు
36 మంది, 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది, 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821225370, 8500409415 and 9542329490. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. తిరిగి మరలా వార్తలోకి స్వాగతం. అసంపూర్తిగా ఉన్న పేదల గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సచివాలయంలో శాఖాపరమైన బాధ్యతలను శుక్రవారం రాత్రి మంత్రి పార్థసారథి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంజూరైన 20.62 లక్షల గృహాల్లో 6.8 లక్షల మేర మాత్రమే ఇప్పటి వరకు పూర్తయ్యాయన్నారు. మిగిలిన 18.8 లక్షల ఇళ్లను త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి తెచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. కాలనీల్లో కేటాయించిన స్థలాలు, నిర్మాణాల విషయంలో పేదలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. వీటిపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయించి సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. తనకు మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఫలసిద్ధిరస్తు. యో వేదాం బ్రహ్మణో వేదామృతేనావృతాం పురీమితి శతం దీర్ఘమాయుర్మరుతయేన వర్ధయంతి. శతమేనమేవ శతాత్మానం భవతి. అనంతం భవతి. శతమైశ్వర్యం భవతి. శతమితి శతం హృదయో నిరేధే. శతం వేత్వామధుజారిగవ్యం విదేవ పుత్రమభిరక్షదాదిమో. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. రాష్ట్రంలో పేదవాళ్ళకి గూడు ఏర్పాటు చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో గృహ నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వాలు మొత్తం 20,62,000 ఇల్లు శాంక్షన్ అయితే గతంలో కేవలం 6.8 లక్షలు మాత్రమే పూర్తి చేయగలిగారు. మిగతా 13.8 లక్షలు పూర్తి చేయలేక బెనిఫిషరీస్ కి లబ్ధి జరగకుండా మరి మిగిలిపోయిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి తప్పుకోకుండా వీటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం వీటన్నిటిని కూడా పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసి దానికి కావాల్సిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, స్టేట్ ప్రభుత్వం నుంచి కానివ్వండి సమకూర్చుకుని బెనిఫిషరీస్ కి
లబ్ధి చేకూరేట్టు తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తామని నేను. మరి ఈ కాలనీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి మరి జేజేఎం కానివ్వండి, లేదా అమృత్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అమృత్ స్కీమ్స్, ఆ స్కీమ్స్లో అర్బన్ గృహ నిర్మాణానికి, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ కింద రూరల్ గృహ నిర్మాణానికి నిధులు తీసుకొచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా పనిచేసి, ఎక్కువగా అభివృద్ధి చేసి, ఎక్కువగా నిధుల్ని రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి మేమంతా కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తామన్నా నేను. మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీని మీద సమీక్ష చేసి ఇంకా ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు, అయితే నిర్మాణంలో ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా కూలంకషంగా ముఖ్యమంత్రి గారితో చర్చించి తగు చర్యలు తీసుకుని లబ్ధిదారులకి ఎక్కువగా మేలు జరిగేటట్టు చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న మౌలిక వసతులను సద్వినియోగం చేసుకుంటూ విద్యలో రాణించాలని విద్యార్థులకు ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు సూచించారు. భీమడోలులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు దేవాలయాలని, అందులోని గురువులు దైవంతో సమానమని తెలిపారు. కావున ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో మెలుగుతూ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేను బడికి పోతా అనే కార్యక్రమంలో భాగంగా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తుమ్మగుంట భవానీ రంగ, ఎంఈఓలు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్, ఎంపీడీఓ స్వర్ణలత, పాఠశాల హెచ్ఎం అహ్మదులతో పాటుగా పలువురు నాయకులు పాల్గొన్నారు. పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు పంపిణీ మొదలుపెట్టవలసిందిగా కోరుతున్నాను. 10th క్లాస్ విద్యార్థులు గ్రామంలో రాణి వచ్చిందా, మేఘన, పెద్దరాజు, రాణి, లోపకున్నాము. ఈ పక్కన ఉంది సార్. శ్రీనివాస గోవింద, వెంకట రమణ గోవింద అంటూ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చిన యాత్రికులు భక్తి విశ్వాసాలతో మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి వేలాది మంది భక్తులు వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పట్టింది. శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 120 జంటలు పాల్గొన్నారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
కృష్ణమూర్తి వెళ్ళిపోయాడు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. భీముడోలులోని క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకుని ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. గన్నిని కలిసిన వారిలో టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, నాయకులు కొండ్రెడ్డి కిషోర్, చెరుకూరి శ్రీధర్, పెనుమర్తి రామ్కుమార్, తోటికుంట రాము ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బడి ఈడు కలిగిన పిల్లలు బడి బయట ఉండకూడదనేదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం. జంగారెడ్డిగూడెం ఎంఈఓ 2 రాములు వెల్లడి. వృద్ధుల కోసం ప్రవేశపెట్టిన చట్టాలను సక్రమంగా అమలు చేయాలి. బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి. సమిష్టి కృషితోనే భారీ విజయం సాధించగలిగాం. విజయోత్సవ సంబరాల్లో టీడీపీ నాయకులు స్పష్టం. భక్తులతో కిటకిటలాడిన గోకుల తిరుమల పారిజాతగిరి, ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీనివాసుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.